హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా NBK 100 నుంచి అయితే షార్ట్ గ్లిమ్స్ వచ్చింది. ఎలా ఉంది అనేది మాట్లాడదాం. ఉదయం మార్నింగే నందమూరి అభిమానులు ఇష్టపడే కాంబినేషన్ BB4 సెట్ అయింది. గ్లిమ్స్ కూడా రావడంతో అభిమానులు ఆనందం నెక్స్ట్ రేంజ్లో ఉంది. అంచనాలను అందుకున్నదా లేదా గ్లిమ్స్? నందమూరి బాలకృష్ణ నుంచి మూవీ నుంచి ఏదైనా గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ వస్తే అభిమానులు డైలాగులు మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ బాలకృష్ణ నోటి నుంచి డైలాగ్ కాకుండా డిఫరెంట్గా డైలాగ్ ఈ గ్లిమ్స్లో జస్ట్ షార్ట్ గ్లిమ్స్లో కూడా ఆ డైలాగ్ ఆకట్టుకున్నది. దేవుడు దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు, కానీ ఇలాంటి వారిని అంతం చేయాలంటే జాలి, దయ, కరుణం లేనటువంటి ఇలాంటి పదాలకి అర్థం తెలియనటువంటి వాడు కావాలి, ఒక అసురుడై ఉండాలి అనే డైలాగ్ విన్న తర్వాత ఎంత మాస్ ఉండబోతుంది, ఎంత రక్తపాతం, బాలకృష్ణకు తగ్గట్టు ఇలాంటి స్టోరీ సెట్ అవుతుంది అన్నట్టు బాబీ కోహ్లీ తీర్చిదిద్దుతున్నాడు. ఎక్కడ తొందరపడట్లేదు. బాబీ కోహ్లీ బర్త్డే వచ్చిందని టైటిల్ అనౌన్స్మెంట్ చేసి తర్వాత అడవుడి ఎక్కడ చేయట్లేదు. వెరీ షార్ట్ గ్లిమ్స్ మాత్రమే వదిలిండు అభిమానులను డిసప్పాయింట్ చేయకుండా. అందుకే టైటిల్ కూడా ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. అందుకే రిలీజ్ డేట్ కూడా ఎక్కడ తొందరపడట్లేదు, ఎక్కడ అనౌన్స్మెంట్ చేయట్లేదు. లేట్ అయినా కానీ పర్ఫెక్ట్గా నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4వ అతిపెద్ద బ్లాక్ బాస్టర్ ఇవ్వాలి అని కంకణం కట్టుకున్నాడు. నాకు చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే కానీ వచ్చింది. గతంలో రిలీజ్ అయిన టీజర్ కానీ ఇప్పుడు షార్ట్ గ్లిమ్స్ కానీ వెరీ బ్లూ కలర్లో బాలకృష్ణ డైలాగ్ లిమిటెడ్ ఉండేటట్టు డైలాగ్ చెప్పిన తర్వాత బాలకృష్ణ ఒక్కసారి ఎంట్రీ అవుతుంటే ఆ షార్ట్ మాత్రం ఆ 2 బ్యాగుల్లో గన్స్ ఉన్నాయా లేకపోతే కత్తులా, ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది. ఒక అసురుడు కావాలి అన్నప్పుడు బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పుడు దుర్మార్గులను అంతం చేయాలంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి, ఎంత ఎలివేషన్స్ ఉండాలి, అవన్నీ కుదిరేటట్టు బాబీ కోహ్లీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని నిజంగా బాలకృష్ణ అభిమానులను మెప్పించాలంటే మరికొద్ది మంది డైరెక్టర్లకే సాధ్యమవుతుంది. గతంలో బి గోపాల్, తర్వాత బోయపాటి శ్రీను, వీరసింహారెడ్డి డైరెక్టర్ కానీ, భగవంత్ కేసరి డైరెక్టర్ కానీ, ఇంకా బోయపాటి గురించి చెప్పక్కర్లేదు. కొంతమంది ఉన్నారు అభిమానులను సాటిస్ఫైడ్ చేసి కామన్ ఆడియన్స్ కూడా మెప్పించగల డైరెక్టర్లు. కానీ ఆ కోవలకే బాబీ కోహ్లీ కూడా రాబోతున్నాడు అన్నట్టు అనిపించింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4వ బ్లాక్ బాస్టర్ NBK 109 జరిగేటట్టు గ్లిమ్స్, షార్ట్ గ్లిమ్స్ అంత గొప్పగా ఆకట్టుకున్నది. నందమూరి బాలకృష్ణ కూడా పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నాడు. అందుకే షార్ట్ గ్లిమ్స్ వచ్చింది. సూపర్గా ఉంది గ్లిమ్. థ్యాంక్ యూ సో మచ్.